హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు బేకరీల్లో ప్లమ్ కేక్లను రమ్ తో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఈ భాగోతం బయటపడింది. కార్ఖానాలోని ఓ బేకరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా రమ్ తో ప్లమ్ కేక్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. టేస్ట్ కోసం కేకుల్లో మద్యం కలిపినట్లు అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బేకరీ నిర్వాహకుల భాగోతం బయటపడింది. ప్లమ్ కేక్ల తయారీలో ఓల్డ్ మాక్ రమ్ ని వినియోగిస్తున్నట్లు జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఎక్సైజ్ శాఖ అధికారుల అనుమతి తీసుకోకుండానే ప్లమ్ కేక్ల తయారీలో రమ్ మద్యాన్ని వినియోగిస్తున్నట్లు కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. సో కార్ఖానాలో ఉన్నటువంటి ఓ ప్రముఖమైనటువంటి బేకరీలో చేసినటువంటి దాడుల్లో ఈ వ్యవహారం అంతా కూడా వెలుగులోకి చూసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో కార్ఖానాలోని వాక్స్ బేకరీ ఏదైతే ఉందో సో అందులో తనిఖీలు నిర్వహించగా సో ఈ తనిఖీల్లో వ్యవహారం అంతా కూడా వెలుగులోకి చూసినటువంటి పరిస్థితి. కిచెన్లో కూడా పూర్తిగా అపరిశుభ్రమైనటువంటి వాతావరణం కూడా అక్కడ అధికారులకు దర్శనం ఇచ్చింది. సో అంతేకాకుండా ఆల్వాల్ మచ్చబెల్లారంలో ఉన్నటువంటి మోంగనీస్ బేకరీలో కూడా పూర్తిగా కల్తీ క్రీములను వినియోగించి నాసిరకమైనటువంటి రంగులను అద్ది కేకులను దాంతోపాటు డోనట్స్ ఇతరితర తినుబండాలను తయారు చేస్తున్నట్లు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఏదైతే కార్ఖానాలో ఉన్నటువంటి ఈ బేకరీ నిర్వాహకులకు భారీ స్థాయిలో పెనాల్టీ విధించడమే కాకుండా వారికి నోటీసులు కూడా జారీ చేశారు. వారి మీద ఏదైతే ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం కేసు కూడా నమోదు చేసినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఈ కేకులను తయారీ చేస్తే మాత్రం తప్పకుండా ఆబ్కారీ శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాలి. ఎందుకంటే అది చిన్నపిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, మోతాదుకు మించి తింటే మాత్రం వారి మీద దుష్ప్రభావాలు చూపించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అసలు ఈ తయారీలో ఎందుకు ఈ స్థాయిలో ఓల్డ్ మాక్రమ్ను వినియోగించారు ఏంటి అనే దాని మీద కూడా ఏదైతే బేకరీ నిర్వాహకుల నుంచి పూర్తిగా వివరాలు సేకరించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. దాంతోపాటు ఏదైతే కోకోనట్ పౌడర్ కానివ్వండి, నాసిరకమైనటువంటి కోకోనట్ పౌడర్, దాంతోపాటు దాని మీద వాడేటటువంటి వెనిలా క్రీమ్ ఏదైతే ఉందో రోజుల తరబడి నిల్వ ఉంచినటువంటి రీఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచినటువంటి క్రీమ్స్ని కూడా గుర్తించారు. దాంతోపాటు సీల్ లేనటువంటి ఇతరితర ఆహార పదార్థాలు కూడా ఇందులో వినియోగించినటువంటి పరిస్థితి. ఫ్రిడ్జ్లో రోజుల తరబడి నిల్వ ఉంచినటువంటి క్రీమ్స్ని ఉపయోగించి కేకుల తయారీ చేస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇటీవల కాలంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ఈ ప్లమ్ కేక్ కానివ్వండి, దాంతోపాటు ఈ కేక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని దాదాపు రికార్డు స్థాయిలో కూడా అమ్మకాలు జరిగినట్లు కూడా బేకరీ నిర్వాహకులు చెప్పినటువంటి పరిస్థితి. సో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా దాదాపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా 10 లక్షలకు పైగా కేకులను కట్ చేసినటువంటి పరిస్థితి. సో కేవలము వారికి సంబంధించినటువంటి ఈ బ్రాంచ్లోనే ప్లమ్ కేకుల్లో మద్యాన్ని కలిపారా, లేకపోతే ఇతర బ్రాంచుల్లో కూడా ఇదే స్థాయిలో కలిపారా ఏంటనే దాని మీద కూడా జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇటు ప్లమ్ కేకుల తయారీలో ఓల్డ్ మాక్ రమ్ కలిపి ఏదైతే కేకులను తయారు చేయడం మాత్రం ఒకంత కలకలం రేపుతుంది. సో దీని మీద జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా సీరియస్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు లోపల బేకరీ తయారు చేసినప్పుడు లోపల కార్ఖానా లోపల కూడా పూర్తిగా అపరిశుభ్రమైనటువంటి వాతావరణం, ఈగలు, దోమలు, దాంతోపాటు ఎలుకలు కూడా సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. వారి మీద మాత్రం ప్రస్తుతం మచ్చబొల్లారంలో ఉన్నటువంటి మోంగనీస్ బేకరీ కానివ్వండి, దాంతోపాటు కార్ఖానాలో ఉన్నటువంటి వాక్స్ బేకరీ నిర్వాహకులు ఇద్దరికి కూడా వారి మీద భారీ పెనాల్టీలు కూడా వేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు కేకుల బేకరీ వాటి మీద అంటే నిన్న మొన్నటి వరకు మనం హోటల్స్, రెస్టారెంట్లో మాత్రమే చూసాము. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బేకరీ తయారు చేసేటటువంటి కార్ఖానాల మీద కూడా జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో మాత్రం దారుణమైనటువంటి విషయాలు అయితే వెలుగులోకి చూసినటువంటి పరిస్థితి మనకు ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.